శ్రీ రామచంద్ర నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ప్రజలంటేనే ఒక ఉద్యమ స్ఫూర్తి. తెలంగాణ ప్రజలు మరి త్యాగమూర్తుల త్యాగం, అదేవిధంగా ఉద్యమ నాయకుల మరి పోరాటం, అదేవిధంగా కవులు కళాకారుల సమూహంతో ఏర్పడ్డ తెలంగాణ 10 సంవత్సరాల్లో దోపిడీకి గురైంది అధ్యక్ష. కేసీఆర్ గారి నైజం ఏంటంటే అధ్యక్ష, రాత్రి వెళ్తున్నప్పుడు మాత్రమే బల్లి బయటికి వచ్చి పురుగులను చంపు తింటుంది అధ్యక్ష. ఆ తర్వాత దినం పగలంతా దేవుని ఫోటో వెనకాల దాక్కొని అప్పుడప్పుడు సౌండ్ చేస్తుంటుంది అధ్యక్ష. ఇక సౌండ్ విన్న ప్రజలు ఏమనుకుంటారంటే బల్లి పలికింది, మంచి శుభసూచకం అని చెప్పేసి సంతోషపడుతుంటారు అధ్యక్ష. ఆ విధంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయంగా, అదేవిధంగా ఉద్యోగ నియామకాలు, అదేవిధంగా గోదావరి కృష్ణా జలాలని ఆగం చేసిన అధ్యక్ష. అయితే దాంట్లో మా డోర్నకల్ నియోజకవర్గం బాగా ఇబ్బంది పడ్డది అధ్యక్ష. 10 సంవత్సరాలు కాంగ్రెస్ గతంలో మంత్రి చేసిన నాయకుడు కాంగ్రెస్ నుండి కేసీఆర్ నాయకత్వంలో ఏదో మరి సాధించుకుందాం నియోజకవర్గం అని వెళ్తే ఒక్క పని కూడా 10 సంవత్సరాల్లో ఎలాంటి చేయలేదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి వర్యులు, మన ఆర్థిక శాఖ మంత్రులు మరి పెద్ద మనసుతోని ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, అదేవిధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజ్, 100 పడకల ఆసుపత్రి, 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇచ్చారు అధ్యక్ష. వారికి మా డొన్నకల్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా మరి మన విద్యుత్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారికి విన్నపం, తండాలంలో చాలా ఇండ్లపై నుంచి కరెంటు హైటెన్షన్ 11 kV వైర్లు పోతున్నాయి అధ్యక్ష. ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. వారు గతంలో నాకు ఒక 5,000 కరెంట్ పోల్లు కూడా మరి ఇవ్వడానికి సుముఖంగా మరి సార్ ఒప్పుకున్నారు. అవి కొంచెం తొందరగా ఇచ్చి మరి ఆ ఎస్డిఎఫ్ ద్వారా ఎస్టిమేషన్ కూడా చేసిరు సార్. వాటి కొంత నిధులు కేటాయించి ఆ కరెంటు వైర్లు తక్షణమే మరి జరపాలని, అదేవిధంగా మరి అధ్యక్ష చెక్ డ్యాములు ఇంతకుముందు రమణారావు గారు చెప్పినట్టు ఇసుక దోపిడితోని మొత్తం చెక్ డ్యాములన్నీ బ్రీచ్ అయినాయి అధ్యక్ష. ఇప్పుడు అక్కడ మా దగ్గర పెద్ద ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు కూడా లేవు అధ్యక్ష. 8 చెక్ డ్యాములు, 2 ఆనకట్టలు మరమ్మతు చేయాల్సిన మరి వెంటనే చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విద్యా పరంగా డిగ్రీ కాలేజీలు మరిపెడలో కానీ డోర్నకల్లో 2 డిగ్రీ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మహబూబాద్లో ఒక ఐటీ సెంటర్ ఏమన్నా కొంచెం ఉద్యోగ నియామకాలు పెంచడానికి మా ఐటీ శాఖ మంత్రులు కూడా ఏదైనా మరి అక్కడ ఏదైనా కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇచ్చిన అవకాశానికి మీరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గౌరవ మంత్రి థ్యాంక్ యూ అధ్యక్ష. లాస్ట్ మీరు